వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అండ్ రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ అప్కమింగ్ బాగా పెరుగుతున్న హీరోస్ అంటే బ్యాక్గ్రౌండ్ మంచి కథలు ఎంచుకుంటూ మంచి స్క్రీన్ ప్లే అండ్ మంచి యాక్టింగ్ అందిస్తూ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసుకున్న హీరోస్లో చూసుకుంటే సుహాస్ గారు కూడా ఒక మంచి హీరో అని చెప్పుకోవాలి. సో ఎందుకు భయం అంటే రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి సుహాస్ గారు మంచి మంచి ప్రసన్నవదనం మూవీ కానివ్వండి, అంబాజీపేట మ్యారేజ్ కానీ సో ఇట్లాంటి కంప్లీట్లీ కొన్ని మూవీస్ వల్ల ఏంటంటే సుహాస్ గారు మంచిగానే ఆదరించడం మొదలుపెట్టారు. సో ప్రజెంట్ సుహాస్ గారు లేటెస్ట్గా ఈ మంత్ సెప్టెంబర్ 20th రిలీజ్ అవబోతున్నటువంటి గొర్రె పురాణం మూవీ యొక్క ట్రైలర్ అయితే మూవీ టీం అయితే రిలీజ్ చేసేసింది భయ్య. ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ అంటే గొర్రె పురాణం అనే టాపిక్ విషయం టైటిల్ విషయం చూసినట్లయితేనే అర్థమైపోతుంది ఈ కంప్లీట్ మూవీ అనేది ఒక గొర్రె మీద కాన్సెప్ట్ ఏమి ఉండబోతుందని చెప్పి. సో యాజ్ యూజువల్లీ మనందరం అనుకున్నటువంటి ఈ యొక్క మూవీ కూడా గొర్రె మీద అయితే ఉండబోతుంది. సో గొర్రె పురాణం అంటే గొర్రె యొక్క కథ అనుకుంటా. సో కంప్లీట్లీ ట్రైలర్ బిగినింగ్ టు ఎండింగ్ అనేది చాలా సస్పెన్స్గా అయితే నడిచింది. అందులో మన సుహాస్ గారి క్యారెక్టర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని చెప్పి నాకైతే అనిపించింది. సో ఇక్కడ కథ మొత్తానికి చూసుకున్నట్లయితే రెండు వర్గాలు, సో సంథింగ్ రెండు హిందూయిజము అండ్ అలాగే ముస్లిమ్స్ అండ్ కంప్లీట్లీ వీళ్ళందరికీ జింక్ అయినటువంటి ఒక గొర్రె అండ్ ఆ గొర్రెని తీసుకెళ్లి కొంతమంది జైల్లో వేయడం. సో ఆ జైల్లో మన సుహాస్ గారితో గొర్రెకి ఒక ఫ్రెండ్షిప్ ఆర్ లేక ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవ్వడం. సో సుహాస్ గారు ఆ గొర్రెని ఎలా కాపాడాడు అండ్ అలాగే ఈ స్టోరీలో సుహాస్ గారు తన పీకల్లాగా తెచ్చుకున్న సమస్యలు ఏంటి అనే టాపిక్ మీద అయితే కథ ఉండబోతుంది. క్లియర్ కట్గా అయితే మనకి ట్రైలర్ అనేది రిలీజ్ చేసేస్తారు. సో ఇక్కడ మెయిన్లీ కొన్ని ట్విస్ట్లు ఏంటంటే అసలు ఈ గొర్రె వల్ల స్టార్ట్ అయినటువంటి గొడవ ఏంటంటే కంప్లీట్లీ ఈ ఊరి వాళ్ళు దాన్ని బలిచ్చాలని చెప్పి ఈ ఊరి వాళ్ళు సంథింగ్ ఊరు కాదు హిందూస్ ఏమో బలిచ్చాలని చెప్పి ముస్లిమ్స్ ఏమో దాన్ని మేము పెంచుకోవాలనే కాన్సెప్ట్ మీద అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది దాన్ని కాపాడాలని చెప్పి మనకి క్రిస్టియన్స్ కూడా అయితే గొర్రె అంటే యేసు ప్రభు గారిని ఇట్లా కాపాడాలని చెప్పి క్రిస్టియన్స్ కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో మనకి టెలికాస్ట్ చేస్తూ చూపించడం అయితే జరిగింది. సో అలా విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి ఇందులో సుహాస్ గారు ఆల్రెడీ మనకి జైల్లో కనిపించారు ఒక ఖైదీగా. సో సుహాస్ గారికి ఏదో సంథింగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ సుహాస్ గారి ఫ్లాష్ బ్యాక్లో జరిగిన స్టోరీ ఏంటి, తను జైలుకి రావడానికి కారణం ఏంటి అండ్ అలాగే కంప్లీట్లీ గొర్రెకి తనకి వచ్చే బాండింగ్ ఏంటి అండ్ తన ఫైనల్లీ అసలు మూవీ ఎలా ఎండ్ అవబోతుంది అండ్ ట్విస్టులతో కూడినటువంటి ఈ గొర్రె పురాణం మూవీ యొక్క ట్రైలర్ అనేది నాకు ఒక ఎక్స్పెరిమెంటల్గానే ట్రై చేశారు. గొర్రెని కాన్సెప్ట్లోకి తీసుకొని గొర్రె చుట్టూ మూవీని అనేది రన్ చేయాలనుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అట్మాస్ఫియర్ కూడా ఏదో జనాలు అందరూ కలిసి దాన్ని రక్షించాలని చెప్పి కొన్ని పాంప్లెట్లు పంచడం కానివ్వండి, ధర్నాలు చేయడం కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అయితే కనిపించడం అయితే జరిగింది ట్రైలర్ కట్లయితే. సో ఈ వేలో చూసుకున్నట్లయితే మూవీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. అండ్ సుహాస్ గారికి యాక్టింగ్ కూడా అండ్ అలాగే తన క్యారెక్టర్ని కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఆల్రెడీ ఒక ఖైదీ తప్పించుకొని మేబీ గొర్రెని తీసుకురావడం అనే కొన్ని సీన్స్ కూడా అయితే కనిపించడం జరిగింది. సో దాని మీద ఇంకా నాకైతే క్లారిటీ లేదు. అండ్ ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్ సూపర్ ఉంది భయ్యా. అండ్ ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీరు చూడొచ్చు, ఆఫ్ స్క్రీన్స్ మీరు చూడాలి అబ్బాయి. అంటే కంప్లీట్లీ నేను మూవీ చూసిన తర్వాత మన ఛానల్ రివ్యూని షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరైతే వీకెండ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ మూవీ ట్రైలర్కి అయితే నేనైతే 10కి 8.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకు భయ అంటే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా స్లోగా ఉంది. అంటే మేబీ ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ చేయొచ్చు, బట్ ఆ సీన్స్కి అంతకు తగ్గిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాలేదని నేనైతే అభిప్రాయం పడుతున్నాను. అండ్ సుహాస్ గారి మూవీస్లో మనం అంతగా బ్రిలియంట్గా ఏం ఎక్స్పెక్ట్ చేయం, బట్ ఈ తరహాలోనే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అనుకున్నంత వరకు అయితే ఫుల్ సాటిస్ఫైయింగ్గా అయితే వచ్చింది. సో మీరు ట్రైలర్ని చూసి ఈ వీడియోని చూస్తున్నారని నేను అనుకున్నాను. ఒకవేళ చూడకపోతే మాత్రం ఫస్ట్ ట్రైలర్ అనేది వాచ్ చేయండి అండ్ కంప్లీట్లీ తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది భయ్య. అండ్ నేను చెప్పినంత మీకు జెన్యూన్ టాక్ అండ్ అలాగే నేను చెప్పినంత మీకు బాగా అర్థమైంది అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ కంప్లీట్లీ మీరేమనుకుంటున్నారు ఈ ట్రైలర్ గురించి అండ్ మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనుకుంటున్నారా? ట్రైలర్ చూసేసారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షార్ట్గా లైక్ చేసుకున్నానండి. సో దీస్ ద వీడియో.